ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా మీ యొక్క సొంత అభిమానులు మీ సొంత యొక్క కృషితో మీరు ఖచ్చితంగా ఈ సర్పంచ్ పదవిని మీరు అధిష్టిస్తారు అని నేను చెప్పాను. ఆయన కూడా బాగుంది ప్రభాకరు మీరు చెప్పిన సలహా అని చెప్పారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితం మనోహర్ గారు ఇక్కడ పామూరు టౌన్ లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అంటే వాళ్ళ మిసెస్ అప్పుడు ఓసి మహిళ అయింది కాబట్టి అటు కాంగ్రెస్ తరఫున శేషారావు వాళ్ళ మిసెస్ పోటీ చేయడం జరిగింది. ఆ రోజు ఎవరైతే ఆయనకి వెలుతన్ని ఉండి ఈ కార్యక్రమం నడిపించారో వాళ్ళ బావగారే ఇప్పుడు కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. సరే, అది ఎందుకంటే పార్టీలు వేరు బంధుత్వాలు వేరు. ప్రతి క్యాస్ట్ లో కూడా అంతో ఎంతో ఆయన మీద అభిమానం ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన మనోహర్ని డిసైడ్ చేస్తున్నాం కాబట్టి మన పార్టీ వాళ్ళు కానీ మిత్రపక్షాలు కానీ అలాగే మనోహర్ యొక్క సొంత అభిమానులు కానీ అందరూ కూడా ఆయన మన పూర్తి స్వేచ్ఛ అభిమానం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకొకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉంది. ఎందుకంటే మనోహర్ గారు 30% ఓట్లతో స్టార్ట్ అవుతా ఉన్నాడు. మిగతా అభ్యర్థులు 0 స్థాయి నుంచి స్టార్ట్ అవుతా ఉన్నారు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఆయన సొంత బేస్ అనేది కొంత ఉంది. ఆ 30%కి మన తెలుగుదేశం పార్టీ జోడించి మిత్రపక్షాలందరినీ కలుపుకొని మనం ముందుకెళ్తే మనోహర్ని ఓడించే శక్తి ఈ తెలుగుదేశం ఇక్కడ ఈ పామూరు మండలంలో ఏ పార్టీకి లేదని మీరు ఘంటాపథంగా చెప్పగలరు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి గత అసెంబ్లీలో మన పామూరు మండలంలో 3,500 ఎంతో మెజార్టీ వచ్చింది. మనకి కేవలము ఒక టౌన్ లో మాత్రమే మనకి 2,500 మెజార్టీ వచ్చింది. అది మనం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఈరోజు మనోహర్ మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రేపు గెలిచి మన పంచాయతీ ఆఫీసులో కూర్చుంటే రేపు ఒక టౌన్ లోనే మనకి 5,000 మెజార్టీ వచ్చేటట్టుగా మన అసెంబ్లీ ఎన్నికల 10 సంవత్సరాలు కానీ మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి తొలిమెట్టుగా దీన్ని మనందరం ఛాలెంజ్ గా తీసుకొని అంటే కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీద పనిచేసి ఏమైనా కూడా, ఎందుకంటే మనకి 25 పంచాయతీలు ఉంటే 24 పంచాయతీలు ఒక ఎత్తు, మామూలు టౌన్ ఒక ఎత్తు. దీని మొత్తం మనం మర్చిపోము. ఎందుకంటే మన కనిగిరి నియోజకవర్గం మొత్తం మీద కూడా ఒకే ఒక మేజర్ పంచాయతీ మన పామూరు టౌన్. కనిగిరి అంటే కనిగిరి మున్సిపాలిటీ అయిపోయింది. ఏమైనా కూడా మనం నిద్రాహారాలు మాని ఖచ్చితంగా మన మనోహర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. మన సురేష్ సేవా దాదాపుగా అతను సొంత నిధులతో ఎంతో ఖర్చు పెట్టుకొని ప్రజల్లో మంచి పేరు పెట్టాలని తెచ్చుకున్నాడు. అలాగే ఉదాహరణ చెప్పాలంటే నేను నెల్లూరులో ఇదే మా మామగారు నెల్లూరులో బాగా హాస్పిటల్లో ఉంటే అక్కడ ఒక 5 బాటలు రక్తం కావాలని చెప్పారు. కానీ మేము అక్కడ నెల్లూరులో చాలా హాస్పిటల్లో కానీ కొన్ని కార్యక్రమాలు అయినా కూడా రక్తం ఎవరు ఇవ్వలేదు. అదే మనోహర్ గారిని పాముడికి ఫోన్ చేసి నేను మనోహర్ ఇది పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ రోజు మన దిగుపో నీకు బ్లడ్ ఇస్తానని చెప్పి చెప్పాడు. చెప్తానే నేను అక్కడికి వెళ్ళాను. ఉచితంగా మేము ఇంకా డబ్బులు ఏమైనా తీసుకుంటామని చెప్పి ఆ రోజు డబ్బులు కూడా ఇవ్వయాం. కానీ మనోహర్ చెప్తారండి మేము ఉచితంగా ఇస్తామని చెప్పి ఇచ్చారు. అందువల్ల ఆ రోజు ఆ క్యారెక్టర్ మనం బతికించుకోగలిగాం. అలాంటి వ్యక్తి మన మనోహర్ గారు నాకు మళ్ళీ చిన్న స్నేహితుడు, నా క్లాస్మేట్ మనోహర్ గారు కాబట్టి నేను దాదాపుగా ఈ నెల నుంచి ఎంతో మీ క్యాండిడేట్ ఎవరు మీ అభ్యర్థి ఎవరు అని అడుగుతూనే ఉన్నాను. కానీ మా అభ్యర్థి మాత్రం మనోహర్ అవుతాడు అని నేను గట్టిగా చెప్తూనే ఉన్నాను. కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులే మీ క్యాండిడేట్ చేయడానికి కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కానీ మా అభ్యర్థి ఏవైతే మనోహర్ గారు ఏమైనా ఆఖరి వస్తానని చెప్పామో అలాగే ఈ రోజు మనోహర్ రావడం మాకు చాలా సంతోషమైన విషయం. కార్యకర్తలు కూడా చాలా సంతోష విషయం. ప్రతి ఒక్కరు కూడా సైనికులా పనిచేసి మన మనోహర్ని 5,000 మెజార్టీతో అందరూ గుర్తించుకోండి. మనం మళ్ళీ ఇదే గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ గా చూడాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. తెలుగు అధ్యక్షులు ఉప్పలపాటి హరిబాబు గారిని స్టేజీలు అలంకరించిన పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఈ పార్టీ సమావేశాన్ని ఇక్కడ ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మనకు సర్పంచ్ అభ్యర్థి ఎవరు అనేది ఇన్ని రోజులు స్తబ్దతగా ఉన్నది మన తెలుగుదేశం పార్టీలో. కానీ నేటికి మనం అనుకున్న కళ నెరవేరబోతుంది. ముఖ్యంగా మన డివి మనోహర్ గారు మన పార్టీలోకి రావడం శుభపరిణామం. అందరూ మన పార్టీ కార్యకర్తలు, ఆయన సేవా భావాలు అన్ని కలిపితోడైతే ఆయన గెలుపును ఆపే శక్తి ఎవరికి లేదని ఈ పార్టీ మా శక్తి ఉన్నంత వరకు డివి మనోహర్ గారిని గెలిపించడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే 2014లో మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన కదిరి బాబురావు గారిని అత్యధిక మేజర్తో గెలిపించేదానికి మన డివి మనోహర్ గారి సాయశక్తిలో కృషి చేస్తానని నా దృష్టిలో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవనీయులు కదిరి బాబురావు గారిని వారి సందేశాన్ని కార్యకర్తలందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని కొత్త కండవత సాల్వాపురం ఆహ్వానిస్తూ తెలుగుదేశం పార్టీ కండవతో ఆహ్వానిస్తున్నారు మన కదిరి బాబురావు గారు. ఈరోజు పామూరు పట్టణంలో తెలుగుదేశం నాయకుడే, ఆయనేమో ఆందోళనే కాదు తెలుగుదేశంలో ఉన్నవాడే, తెలుగుదేశం నాయకుడే ఇంతకుముందు. కాకపోతే కొన్ని సేవా సంస్థలు సూర్యచంద్ర సేవా సంస్థలు చేసుకుంటూ సేవా కార్యక్రమంలో ఉండడం వల్ల కొంచెం పార్టీకి కొన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నా సరే, అన్ని పార్టీలు దూరంగా ఉన్నా ఎక్కడ లేకుండా ఆ సేవా కార్యక్రమం ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీలోకి కొంచెం దూరంగా ఉంటున్న వ్యక్తి మనోహర్ గారు మళ్ళీ ఆయన పార్టీకి ఆయన రావడం, ఆయన మేము బ్రహ్మాండంగా సాధారణంగా ఈ పార్టీ తరఫున కనిగి నియోజకవర్గ పార్టీ తరఫున అయితేనేమి మనోహర్ గారికి సాధారణమైన ఆహ్వానిస్తూ ఆయన పార్టీలో ఆయన కొనసాగాలని కోరుకుంటూ మేము చేసిన మనవిని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన పామూరు పట్టణ ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేయడం అనేది
తెలుగుదేశం పార్టీ కూడా చాలా గర్విస్తుంది, చాలా సంతోషిస్తుంది. అందుకని ఈ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి మన పువ్వాడి రాజయ్య గారు, అదేవిధంగా మన బోధయ్య గారు టౌన్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా మన సాంసరావు గారు, రాజా రమతుల్లా గారు, అదేవిధంగా మన పార్టీ సీనియర్ నాయకుడు మన రాజయ్య గారు, అదేవిధంగా తెలుగు యువత అధ్యక్షుడైనటువంటి హరి, అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది డాక్టర్ కోటమా శ్రీనివాసరావు వచ్చారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ప్రభాకర్ గారు అయితేనేమి, శ్రీనివాస్ అయితేనేమి, ఇక్కడికి వచ్చే పత్రికా విలేకరుల సోదరులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా కానీ విలేకరుల సోదరులందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ, స్పెషల్ గా ఇక్కడికి విచ్చేసిన యూత్ అయితేనేమి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నది ఎందుకు మీకు తెలుసు. మనోహర్ గారు పార్టీ అధ్యక్షుడిగా రేపు మన ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం, ప్రెసిడెంట్ క్యాండిడేట్ డిక్లేర్ చేయడం కోసం అని చెప్పి మరి మామూలు కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అతను మనం ఏంటంటే డిక్లేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు తర్వాత కార్యక్రమం మన మీద చాలా బరువు బాధ్యతలు అందరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి మీద, ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఏదో అభ్యర్థికి అయిపోయినాడు, మనవాళ్ళు గెలిచిపోయారని చెప్పి మీరు నిద్రపోతే లాభం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఊరు వచ్చారు, యూత్ వచ్చారు, బ్రహ్మాండంగా అన్ని టౌన్లు మీ పని చాలా ఉంటుంది. ముఖ్యంగా యూత్ టౌన్ ఇది. పామూరు టౌన్ లో గల్లీ గల్లీకి తిరిగి ఇంటింటికి పోయి మీ పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మనోహర్ గారిని గెలిపించాలని చెప్పి కింద లేడీస్ కానీ, పెద్దలకు కానీ, పిల్లలకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి చెప్పాల్సిన ఆవశ్యకత, అవసరము ఎంతైనా ఉందని చెప్పి కూడా మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన నామినేషన్ కూడా మనం ఈ నెల 13వ తారీఖున ఆ రోజు మనం భారీ ఎత్తున నామినేషన్ చేసుకుంటున్నాం. మీకు తెలుసు, ఎప్పుడైతే మనోహర్ గారు మన అభ్యర్థిగా ప్రకటించారో, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది ఇచ్చేశారు. బయట నేను వచ్చేటప్పుడే నా పామూరు టౌన్ లోనే జనాలు చెప్తున్నారు, మీ క్యాండిడేట్ గెలిచిపోయాడు, ఎంత వేయాలంటే 3,000, 5,000 అని చెప్పి వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఎంత వేయాలి సొసైటీ అని. అయ్యా నాకు తెలీదు. మొత్తానికైతే అత్యధిక మెజారిటీ మాత్రం 100% గా ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మనమేది ఎక్కడ ఇన్ని నెంబర్లు గెలుస్తామని ఎక్కడ డిక్లేర్ చేయలేదు. 100 నాయకులైతే ముందే డిక్లేర్ చేసుకున్నారు మాకు 100 సీట్లు వస్తాయని. 135 సీట్లే ఉంటే 100 సీట్లే గెలుస్తాయి. మిగిలిన పార్టీ చెప్తున్నా, ఈ రోజు చెప్తా వినండి. పామూరు మండలంలో పామూరు టౌన్ ఒకటి, సిఎస్పురం మండలం సిఎస్పురం టౌన్ ఒకటి, హెచ్ఎంపాడు టౌన్ ఒకటి, హనుమంతులపాడు మండలం హనుమంతులపాడు టౌన్, ఈ అన్ని కూడా అత్యధిక మేరతో తెలుగుదేశం పార్టీ ఊరిగా పేపర్లో చెప్పడే కాదు. చూడండి, 27 సాయంత్రం చూడండి. తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కలిగిన నియోజకవర్గంలో డెఫినెట్ గా గెలుస్తుందని కూడా మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనకు మనోహర్ మంచి అభ్యర్థి, మంచి వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నాకంటే కూడా పామూరు మీ అందరికి చాలా బాగా తెలుసు. ఆ సేవా కార్యక్రమాల గురించి ఇంతకుముందు చెప్తున్నారు. మీరు మనం అటువంటి వ్యక్తి, మన పార్టీకి సరిపోయిన వ్యక్తి, మన పార్టీకి తగ్గటువంటి వ్యక్తి,
మనోహర్ కాబట్టి మన మనోహర్ని అత్యధిక మేయర్తో గెలిపించుకుంటే మన పామూరు టౌన్ ని బ్రహ్మాండమైన అభివృద్ధికి తీసుకుపోవచ్చని కూడా నేను మీకు సభామూలంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా 5-6 నెలల్లోనే ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా వస్తాయి. మేజర్ పంచాయతీ పామూరు పంచాయతీ బ్రహ్మాండ పంచాయతీ పెద్ద పంచాయతీ కాబట్టి వచ్చే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ 100% గా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మామూలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వస్తే నేను ఎమ్మెల్యేగా ఉంటా. తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు. మనకు తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఫండ్స్ తెచ్చుకోవాలన్నా డబ్బు తెచ్చుకోవాలన్నా ఇబ్బంది లేని విషయం. ఎందుకంటే నాకు అటువంటి సంబంధాలు ఆ పార్టీలో పెద్దలతో ఉన్నాయి కాబట్టి అటువంటి తెచ్చుకొని మన పామూరు పట్టణాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దుకుంటామని కూడా చేయండి. పట్టణాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తున్నాం ఒకసారి చూడండి. మీరు అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మీకు సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నా. నేను మనోహర్ కలిసినప్పుడు చెప్పేదన్నా పామూరు మీద బాగా చేయాలన్నా అనేదంటే బ్రహ్మాండం చేద్దాం మనోహర్, మనం ఒక స్టేజ్కి రాని ఒక టైం వచ్చినప్పుడు చేస్తాము అని కూడా చెప్పాను నేను. ఆయన కూడా చెప్పారు అలా నీకు డబ్బులు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు కాబట్టి మనం అభివృద్ధి చేద్దాం. ఆ విధంగా అవసరం లేదు కాబట్టి అభివృద్ధి చేస్తాం, ముందుకు పోదాం అని మనం అనడం దానికి నాకు కూడా ఎంతో సంతోషమైంది. నాకు ఒక అభివృద్ధి చేస్తానని అడిగి ముందుకు వచ్చిన మామూలుగా మంచి ప్రెసిడెంట్ వచ్చిన వ్యక్తి మనోహర్ కాబట్టి మన మనోహర్ ప్రెసిడెంట్ గా ఉంటే మన బ్రహ్మాండంగా అన్ని కూడా చేసుకోవచ్చు. పామూరు పట్టణాన్ని బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. అది తొందరగా మున్సిపాలిటీ కూడా అయిపోతుంది. ఎందుకంటే అభివృద్ధి చేస్తే పాపులేషన్ పెరిగిపోతే నెక్స్ట్ టైం కూడా మున్సిపాలిటీ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా కూడా మంచిదే కాబట్టి మనం పామూరు టౌన్ ని బ్రహ్మాండం చేసుకున్నాం. మీరు మనోహర్ని అత్యధిక ఓట్లతో గెలిపించండి. చాలా బాగుంటుంది. వేరే వాళ్ళ పార్టీలకి ఈ బెదిరింపులు చేసిన వారికి గుణపాఠం చెప్పేటువంటిది కాబట్టి ఓటు అనేది వేసి ఎక్కువ మేయర్లో ఆపోజిట్ డిపాజిట్ కూడా రాలేదనుకో ఇక్కడ కూర్చున్న వచ్చినందరికీ కానీ పామూరు టౌన్ లో పామూరు పట్టణంలో అందరి గ్రామస్తులకి అందరికి కూడా పేరు పేరున ఈ మెసేజ్ పంపిస్తూ నేను కూడా రేపు నుంచి మొత్తం మనోహరం టైం వచ్చినప్పుడు కూడా మనోహరం తిరిగి ఈ పార్టీ రేపు గెలుపుకి కృషి చేస్తాను కూడా ఈ సభాపూర్వకంగా కూడా మామూలుగా ఎక్కడికి ఇక్కడే ఉంటాం. ఎప్పుడు ఇస్తాం ఇక్కడ ఏ పనికిన్నా ఏ కార్యక్రమం ఉన్నా ఇక్కడే వస్తాం. నేనే కాదు మన మండల పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఆయన కృషి గెలుపుకి కృషి చేసి అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా మనందరినీ తెలియజేసుకున్న అందరిగా సెలవు తీసుకున్నాను. కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి కూర్చోండి. నాయకులు కనబడలేదు కూర్చోండి దయచేసి అందరూ. సర్పంచ్ అభ్యర్థిగా గతంలో 5 ఏళ్ళు ఓడిపోయినా కూడా పామూరు పట్టణంలో సర్పంచ్గా మనవాళ్ళను చూడాలని వారి అభిమానులు కానీ ఈనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనందరము సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించుకున్నాము. ఈ కార్యకర్తలందరి అభిమానాన్ని ఆయన చూడమని ముందుకొచ్చారు. అందరం అభినందించాము. వారి అమూల్యమైన సందేశాన్ని కార్యకర్తలకు అలాగే మనతోటి కార్యకర్తలకి అభిమానులకి ఉద్యోగులకి నమస్కారం. ముఖ్యంగా మన పెద్దలందరూ బాగా చక్కగా మాట్లాడారు. అయ్యా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే వినూత్నమైన మా యూత్ ముస్లిం
ఉంచడానికి కదిరి బాబురావు గారి నాయకత్వంలో మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, వెంకటేశ్వర గారికి, రాధయ్య గారికి, మన కదిరి బాబురావు గారికి, అలాగే వేదికలకు వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులకి, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, మా సూర్యచంద్ర సేవా సంస్థ సభ్యులకి, అదేవిధంగా మా మీద అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 7 సంవత్సరాల క్రితం పామూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మీ మద్దతుతో నేను గతంలో సర్పంచ్ అభ్యర్థిగా మా మిసెస్ ఎస్ రామకృష్ణ గారు పోటీ చేశారు. ఎటువంటి కార్యక్రమాలు ఆపకుండా ప్రజలతో ప్రతిరోజు మమేకమై ప్రతినిత్యం ఏదో కార్యక్రమాలతో వాళ్ళతో ఉంటూ ఈ 7 సంవత్సరాల నుంచి కూడా చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికీ ఎంత సంతోషించదగ్గ విషయం అంటే ఈనాడు పాములు పోసి జనరల్ అయ్యి 12 రోజులైంది. ఈ 12 రోజుల నుంచి కూడా ప్రతి పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ పార్టీలో కానివ్వండి, ప్రతి పార్టీలో మనవరు మంచి వ్యక్తి, మన పార్టీలోకి వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. అదేవిధంగా నాకు ఆహ్వానం కూడా పలికారు. కానీ నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, ఎవరికి చెడ్డగాకూడదు, గ్రామాభివృద్ధి చెందాలంటే నాకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కదిరి బాబురావు దగ్గరికి వెళ్ళాను. అన్న నాకు సహాయం చేయండి, నేను ఇండిపెండెంట్ గా ఉంటాను అని చెప్పుకున్నాను. అలాగే ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళాను, నారాయణ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళాను. ప్రతి ఒక్కరితో కలిశాను, నేను ఇండిపెండెంట్ గా ఉంటాను, అన్ని పార్టీ వాళ్ళు నాకు సహకరిస్తే. గెలుపు గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదండి. గెలుపు గెలవడం కోసం వీళ్ళందరినీ